కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం తర్వాత అక్కడ నుండి ధర్మస్థల అయితే బయలుదేరాం. కుక్కే సుబ్రహ్మణ్య నుండి ధర్మస్థలకు 52 కిలోమీటర్లు. ఫ్రీక్వెంట్గా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. గంట జర్నీ ఉంటుంది. దట్టమైన అడవి మధ్యలో ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటే కంపల్సరీ ధర్మస్థలకైతే వెళ్ళండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ప్రజెంట్ అయితే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ నుంచి ధర్మస్థలికి అయితే వచ్చినాం. సో ధర్మస్థలికి వచ్చిన రూట్ అయితే అక్కడ నుంచి 52 కిలోమీటర్లు ఉంటుంది. కంప్లీట్ బస్ ట్రావెల్ మొత్తం ఫారెస్ట్లో ఉంటుంది. రూట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో ప్రజెంట్ అయితే ధర్మస్థలి బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. ఇది చూస్తున్నారు కదా ధర్మస్థల, ఇది శ్రీ మంజునాథ స్వామి టెంపుల్. బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకి ఇది కనిపిస్తుంది కదా గేట్వే ఆఫ్ ధర్మస్థల అని. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. బస్సెస్ వచ్చి బస్ స్టాండ్ దగ్గర ఇక్కడే ఆగుతాయి అన్నమాట. చలో లోపలికి వెళ్దాం. ఇటు సైడ్ నుండి నడుచుకుంటూ వచ్చాం కదా. సో ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి శివుడు ప్లస్ నంది విగ్రహం అయితే కనిపిస్తుంది. విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నంది ప్లస్ శివుడు చాలా అద్భుతంగా ఉందన్నమాట. విగ్రహం చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మిడిల్లో 2 రోడ్లు ఉంటాయి. ఇటు సైడ్ ఒక వే ఉంది, ఇటు సైడ్ ఒక వే ఉంది. అయితే ఇక్కడ మనకి పక్కనే ఇటు సైడ్ వెళ్తే ఏంటంటే గెస్ట్ హౌస్ అనమాట. అటు రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా స్టే చేయాలనుకున్న వాళ్ళు అటు సైడ్ వెళ్ళొచ్చు. అటు నుంచి కూడా టెంపుల్కి రూట్ ఉంది. సో దాని పక్కనే కనిపిస్తుంది కదా ఎంక్వైరీ ఆఫీస్ అని. ఎంక్వైరీ ఆఫీస్ మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలుసుకోవచ్చు. ప్లస్ దాని పక్కనే లగేజ్ రూమ్ కూడా ఉంది. మన లగేజ్ అక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు అనమాట. అంటే రూమ్ తీసుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా, దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్న వాళ్ళు అయితే లగేజ్ అక్కడ పెట్టచ్చు. సో ఈ లగేజ్ రూమ్ ఉంది కదా, ఇది ఇక్కడైతే లగేజ్ పెట్టా. లగేజ్ పెట్టడానికి డబ్బులు అయితే ఏం ఛార్జ్ చేయలేదు, కంప్లీట్లీ ఫ్రీ అనమాట అందరికీ. ఇది ఎవరైనా వస్తే యూజ్ చేసుకోండి. సో దర్శనానికి అయితే వెళ్దాం. ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చాం. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది. మేము కూడా ఇక్కడ చెప్పులు పెడదామని ట్రై చేస్తే దర్శనం ఇప్పుడు 3:30 అవుతుంది టైము. దర్శనం క్లోజ్ అంట. మళ్ళీ 5ంటికి ఓపెన్ చేస్తారంట. ఆయన అదే చెప్పాడు. 5ంటి దాకా మరి చెప్పులు లోన్ పెడితే ఇబ్బంది కదా, సో పెట్టలేదు. ఇక్కడ నుంచి పక్కన ఏదో మ్యూజియం ఉందంట, అది చూడటానికి వెళ్తున్నాము. 3:30 5:30 ఇంకా గంటన్నర టైం ఉంది కదా, దగ్గరలో ఏమైనా ఉంటే చూద్దామని వెళ్తున్నాం. ఇదే టెంపుల్. మనం నార్మల్గా ఎక్కడ శివాలయం ఎక్కడ చూసినా కానీ అంటే మన సైడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ టెంపుల్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. చూద్దాం. 5ంటికి ఓపెన్. ధర్మస్థల ఇందాక గెస్ట్ హౌస్ అని చూపించాం కదా, ఆ రూటు నుంచి ముందుకు వస్తే మనం ఇట్లా వస్తాం. నుంచి ఇక్కడ నేత్రావతి అని ఉంది. ఇది ఒక లాడ్జ్ అనమాట. మనం ముందు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి.
లేకపోతే డైరెక్ట్ వెళ్ళినా కూడా రూమ్స్ అవైలబుల్ ఉంటే వాళ్ళు అయితే ఇస్తారు. అది టెంపుల్ కదా, టెంపుల్ నుంచి స్ట్రైట్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత మాకు కొన్ని రథాలు కనిపించినాయి అనమాట. చూడండి, ఈ మల్లేశ్వర స్వామి టెంపుల్ అంట, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న రథాలు అన్నమాట ఇవి. అవి చెక్కు చెదరకుండా ఎలా పాడైపోకుండా ఈ షెడ్ వేసి ఇక్కడ పెట్టారు. ఇవి నాకు తెలిసి యూజ్ చేయరు, ఇవి జస్ట్ అందరికీ కనిపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టారు. మనకి లోపలికి వెళ్ళటానికి కూడా వెళ్ళలేదు. కానీ ఈ రథాలు మాత్రం చాలా బాగున్నాయి. అంటే అప్పట్లో ఎంత ఆర్కిటెక్చర్ కానీ చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. మొత్తం చెక్కతో చేసినటువంటివి. 1 2 3 4 5 6 7 మొత్తం 7 రథాలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి మొత్తం కలిపి. ఆ టైర్ చూడండి ఎంత ఉందో ఒక్కొక్కటి. ఫెన్సింగ్ వేసి మనకి ఎలో అయితే లేదు. ఇంతకుముందు ఇట్లా ఎలో ఉండేది అనుకుంటా, ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉంది. చాలా బాగున్నాయి అన్నమాట. టెంపుల్ ముందు నుండి నడుచుకుంటూ వచ్చాం కదా, ఆ రోడ్ నుంచి లెఫ్ట్కి రావాలి. లెఫ్ట్కి వస్తే ఇక్కడ మంజుషా మ్యూజియం అని ఉంటుంది. ఇక్కడ మంజుషా మ్యూజియం లోపల ఏముంటాయో మాకు కూడా తెలియదు, చూడాలి. 9:30 AM to 5:30 PM దీని టైమింగ్స్. ఎవరైనా వచ్చాలంటే ఈ టైమింగ్స్లోనే రండి. మంజుషా మ్యూజియం అని చిన్నది, ఈ లోపల ఏముందో ఒకసారి అయితే చూద్దాం వెళ్ళి. మ్యూజియం నుండి బయటికి అయితే వచ్చేసామన్నమాట. కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి వస్తువులు చూస్తుంటే మామూలుగా లేదు. సో మనిషి కూడా అసలు అంతగానో అన్ని రీసెర్చ్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది ఇవన్నీ కలెక్ట్ చేసి దగ్గర పెట్టుకొని ఒక మ్యూజియంలో ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. సో మనకి చాలా విషయాలు తెలుస్తాయి, చాలా కొత్తగా విషయాలు అయితే మనం ఎప్పటి వరకు చూడని చాలా వస్తువులు అయితే చూస్తాం. సో మ్యూజియం ఒక్కటే సపరేట్ వీడియో చేస్తాం, కంపల్సరీ చూడండి. మ్యూజియం అయితే అదిరిపోయింది. దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మామూలుగా లేదు. చూస్తున్నారు కదా. సో అటు నుండి వచ్చాము నడుచుకుంటా మనం. అక్కడ నుండి వ్యూ చాలా బాగుంది. ఇటు సైడ్ దర్శనానికి వెళ్తాను. మేము 3:30కి మ్యూజియంలోకి వెళ్ళాం. అసలు టైం తెలియలేదు. టైం 6 అవుతుంది ఇప్పుడు. ఇక్కడ ఏదో సౌండ్ అవుతుంది, మరి ఎందుకు వస్తుందో ఏమో. అది దర్శనం రూటు. అక్కడ టెంపుల్ పక్కనే మనకి చెప్పులు స్టాండ్ అయితే ఉంటుంది, చెప్పులు పెట్టుకోవచ్చు. పర్సన్కి 2 రూపీస్. సో నెంబర్ 3 ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి. టెంపుల్ అటు కదా అని మేము అటు వెళ్ళిపోయినాం, కానీ అటు కాదు, ఇటు నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. పదండి వెళ్దాం. ఈ ధర్మస్థల ఆలయ చరిత్ర ఏమిటి అంటే, గతంలో మల్లారమడిలోని కుడుమ అనే ప్రాంతమే ప్రస్తుతం ఉన్న ధర్మస్థలి. జైన సైనికాధికారి బీరన్న ప్రగడ, ఆయన భార్య అమ్ము బళ్ళాలి ఇక్కడ ఉండేవారు. వీరు దాన ధర్మాలు చేస్తూ గ్రామస్తులతో దయాగుణంతో మెలిగేవారు. పురాణ కథనం ప్రకారం కళారాహు, కలర్కాయి, కుమారస్వామి, కన్యాకుమారి అనే 4 ధర్మదేవతలు ధర్మరక్షణ, ధర్మ సంస్థాపన, ధర్మ ప్రచారం కొరకు తగిన వారిని అన్వేషిస్తూ ఈ దంపతులు నివసిస్తున్న గృహానికి వచ్చారు. ఆ దంపతులు వారిని ఆహ్వానించి పూజించి గౌరవించారు. వారి పూజలకు ప్రసన్నులైన ధర్మదేవతలు ఆ రోజు రాత్రి వారి కలలో కనిపించి వారి గృహాన్ని ధర్మదేవతలకు సమర్పించి వారి జీవిత ఆ దైవాల సేవకు సమర్పించాలని ఆదేశించారు. ప్రగడే కుటుంబం వేరు ప్రశ్న వేయకుండా ఆ ఇంటిని ధర్మదేవతలకు ఇచ్చి వారి కోసం వేరే ఇంటిని నిర్మించుకున్నారు. ఆ గృహాన్ని నెల్యాడి బీడు అని అంటారు. తర్వాత అదే దేవాలయంగా మారింది. అప్పుడు ఆలయ పూజారికి పూనకం వచ్చి అక్కడ శివలింగం ప్రతిష్ఠించాలి అని పలికాడు. అప్పుడు అన్నప్ప హెగ్డే అనే భక్తుడు మంగళూరు సమీపంలోని కదిరి అనే ప్రాంతం నుండి శివలింగాన్ని తీసుకువచ్చి ఈ గర్భాలయంలో ప్రతిష్ఠించారు. శ్రీక్షేత్రం, సిద్ధక్షేత్రం, మహానది క్షేత్రం, మహాసన్నిధిగా ధర్మస్థలకు ఎంతో పేరు ఉంది. కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే క్షేత్రం ధర్మస్థల. ఆలయంలోకి సంప్రదాయ దుస్తులతో వచ్చిన వారిని మాత్రమే ఎలో చేస్తారు. మగవారు షర్టు తీసేసి దర్శనంకి వెళ్ళాలి.
ఈ ఆలయం యొక్క ధర్మకర్తలు ఒక జైన మతస్థులు. వీరి ఆధ్వర్యంలోనే ఈ ఆలయం నడుస్తుంది. ఈ ఆలయంలో అర్చకులుగా వైష్ణవులు ఉండటం మరొక ప్రత్యేకత. ధర్మస్థల శివాలయం అయితే దర్శనం చేసుకున్నాం. శ్రీ మంజునాథ స్వామి అంటారు కదా, సో దర్శనం చేసుకుని అటు నుంచి బయటకి అయితే వచ్చేసాం. పక్కన ఏనుగులు చూస్తున్నారు కదా, అక్కడ పెట్టి మనం డబ్బులు ఇస్తే ఆశీర్వదిస్తున్నాయి అన్నమాట. దర్శనం అయితే చాలా బాగా అయింది. సో మాకు హాఫ్ అన్ అవర్ టైం, 1 అవర్ 1.5 అవర్ టైం అయితే పట్టింది. ఈ ఆలయం ఎంత ఫేమస్సో ఇక్కడ అన్నదానం కూడా అంతే ఫేమస్. ప్రతిరోజు కొన్ని వేల మందికి ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. మీరు కనుక ధర్మస్థలి వస్తే కంపల్సరీ అన్నదానం తినడం మాత్రం మర్చిపోమాకండి.